వెల్కమ్ టు సుమన్ టీవీ. వనం నుంచి జన మధ్యలోకి చిలకలగుట్ట నుంచి సమ్మక్క మరికొద్ది గంటల్లో రాబోతుంది. ఇది తొలిఘట్టంగా చెప్పుకోవచ్చు. నిన్ననే అన్ని కన్నెపల్లి నుంచి సారమ్మ వచ్చింది, గోవిందరాజు వచ్చారు, ఉత్తరకైతే మొత్తం అందరూ కూడా అక్కడ కొనసాగారు. ఇప్పుడు మరికొద్ది గంటల్లో కూడా సమ్మక్క రాబోతుంది. అయితే ఈ సమ్మక్క మేడల జాతరలో మొత్తం రో పార్టీ కీలక పాత్ర పోషిస్తారు. ఈ రో పార్టీ ఏంటి అనేది వాళ్ళని కొన్ని సంవత్సరాల నుంచి కూడా సాధారణ సాగుతుంది అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. మేడారం జాతర వస్తుందంటే పెద్ద సవాలుగా ఉంటుంది పోలీసులకి. అట్ ద సేమ్ టైం రో పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది. దీని గురించి మీరు చెప్పండి సార్. ఇది రాష్ట్ర గౌరవనీయులైన మన డీజీపీ గారి ఆధ్వర్యంలో, ములుగు జిల్లా ఎస్పీ గారు సుధీర్ కేగన్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో 13,000 మందిని పోలీసులను పెట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, పూజారులకు వాళ్ళ ఆచారాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమం నిర్వర్తించబడుతుంది. దానికి గాను నాకు రో పార్టీ ఇన్ఛార్జ్గా ఇచ్చారు. నేను అడిషనల్ ఎస్పీ ములుగు. గత 13 సంవత్సరాలుగా రో పార్టీ చేస్తాను. ఇది 14వ సంవత్సరం. ఇప్పుడు ఈ ప్రోగ్రాం నుండి ఈరోజు చిలకలగుట్ట నుండి మెయిన్ టెంపుల్ వరకు సమ్మక్క దేవుని తీసుకుపోవడం జరుగుతుంది. మీరు గత కొన్ని సంవత్సరాలు చేస్తున్నారు, ఏ విధంగా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఏ విధంగా? సమ్మక్కని చేస్తారా అంటే మీరు లేనిది రో పార్టీ లేనిది అసలు పోలీసు అంత అస్తవ్యస్తంగా ఉంటుంది అంతా? లేదు, వీళ్ళందరికీ సీనియర్స్ని తీసుకొని వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఇన్నిసార్లు నాకు అమ్మవారు అవకాశం ఇచ్చినందుకు, నా తల్లిదండ్రులు కానీ, నా భార్య కానీ, పిల్లల వాళ్ళ సహకారం వల్ల నేను ఇంత అంటే సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాను. ఎన్ని రో పార్టీలు ఉన్నాయి సార్ దీంట్లో? మొదటి రో పార్టీ, సెకండ్, థర్డ్ టోటల్గా 300 మెంబర్స్తోనే రో పార్టీ పెడతాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ దాంట్లో ఇంక్లూడింగ్ ఉంటుంది. తర్వాత క్లియరెన్స్ పార్ట్ ఒక 200 మంది పెట్టి రోడ్ అంతా క్లియర్ చేస్తూ రో పార్టీ అమ్మవారిని వాళ్ళ ఆచారాలను ఇబ్బంది కలగకుండా, పబ్లిక్ ఇబ్బంది కలగకుండా మనం సేఫ్గా తీసుకుపోయి గద్దెల మీద కూర్చోవడం జరుగుతుంది. వనప్రవేశం వరకు రో పార్టీ కూడా మొత్తం సాటర్డే రోజు వనప్రవేశం వరకు కూడా మా రో పార్టీ నిర్వహిస్తుంది. ముందంటే 16 సంవత్సరాలు కూడా ఈ మేడారం సమ్మక్క జాతర చేస్తున్న అదృష్టం దక్కిందని చెప్తున్నారు. మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళంతా రో పార్టీ కూడా మరికొద్ది గంటలు జరిగే ఈ తుది ఘట్టాన్ని కూడా సంసిద్ధమై ఉన్నారు అందరూ కూడా. అంటే లాస్ట్ మనతో మాట్లాడడానికి సీనియర్ ఉన్నారు, మాట్లాడారు. అంటే వీరందరికీ ఎన్ని సంవత్సరాలు డ్యూటీ చేస్తున్నారు? 16 సంవత్సరాలు చేస్తాను. ఈ సమ్మక్క జాతర ఏ విధంగా అనిపిస్తుంది? జాతర వస్తుందంటే ఒక పండుగలాగా బాగా మనకు అంటే ఉత్సాహంగా చేయాలనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. జాతర మొత్తం మీ చేతులు జరుగుతుంది, రో పార్టీ లేకపోతే? రో పార్టీ అంటే అందరూ, కానీ మనం అంతా కమాండ్గా ఒక లీడర్గా దాన్ని చేసుకుంటూ చేస్తుంటాం. మీకు అదృష్టంగా భావిస్తారా? అది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. 16 సంవత్సరం చేస్తున్నా చాలా గ్రేట్. చెప్తారా మిస్ అయితే, డ్యూటీ మిస్ అయితే మీకు ఏ విధంగా? చాలా చాలా బాధ అనిపిస్తుంది. చాలా బాధ. మా కొలీగ్స్ కూడా రాకుంటే చాలా బాధపడుతున్నారు. ఎన్ని రో పార్టీ ఉండండి మొత్తం ఇక్కడ? ఇప్పుడు దాదాపు ఇక్కడ 170 మెంబర్స్. విజయానికి మొత్తం మీరు నాందంటారు ముందు. అవును. ఇక్కడ వీళ్ళు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తారు వీళ్ళు. ఎందుకంటే రో పార్టీ అనేది కూడా కీలకంగా ఉంటుంది వాళ్ళది. వాళ్ళతో తర్వాతనే ఇక మొత్తం జరిగే కీలక ఘట్టంను కూడా వీళ్ళు చివరి వరకు విజయం సాధించే వరకు కూడా వాళ్ళే కీలక ఘట్టం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి రో పార్టీ సార్ మీరు చెప్పండి. రో పార్టీ ఏ విధంగా నడుస్తుంది? రో పార్టీ అనేది సమ్మక్క యొక్క ఆశీస్సులతోటి మా డీసీపీ గారు, అలాగే ములుగు జిల్లా ఎస్పీ కేకన్ ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు మేము గత 4 రోజులుగా రిహార్సల్ చేస్తున్నాము. ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా గత జాతరలో అమ్మవారి రో పార్టీ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈసారి కేకన్ సార్ గారు ఏం చేశారంటే 15th బెటాలియన్ భద్రాద్రి కొత్తగూడెం వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి అందరికి కూడా రిహార్సల్ చేసి, ప్రతి ఒక్కరం కూడా మీ అందరం కూడా రిహార్సల్ చేసి, ప్రతి ఒక్కరం కూడా అమ్మవారి జాతరను ఈ రో పార్టీని సక్సెస్ గద్దెల మీద తీసుకెళ్లి సక్సెస్ చేయాలని అందరం కూడా మాకు ఇది ఒక మంచి అవకాశంగా, అదృష్టంగా భావించి మా యొక్క పూర్తి ఎఫర్ట్ని పెట్టి చేయాలని మేము అందరం కూడా అనుకుంటున్నాం, భావిస్తున్నాం. రో పార్టీ మెయిన్ గా మేడారం సమ్మక్క జాతరకి కీలక ఘట్టంగా చెప్పుకొచ్చింది. రో పార్టీ అనేది ఈ మేడారం జాతరకు కీలకమైన ఘట్టము. ఇద్దరు అమ్మవార్లను సారలమ్మను, పైడిద్దరాజు, గోవిందరాజు, సమ్మక్కను గద్దె మీదకి చేర్చేటువంటి క్రమం అనేది జాతరలో చాలా ఉత్తమమైంది. అటువంటి ఆ కార్యక్రమం, ఆ రో పార్టీ చేసేటువంటి అదృష్టం మాకు దక్కడం. ఈ డ్యూటీ మాకు వద్దురా అని ఇప్పుడు అనిపించేది ఈ జాతర టైంలో భావిస్తారా? ఎప్పుడు కూడా మేము కష్టంగా అనుకోలేదు. ఇది అమ్మవారు మాకు ఇచ్చినటువంటి అదృష్టంగానే భావించినాం.
మేము ఈ రోపాటి చేసినప్పుడు మా శక్తి ఉన్న దానికంటే అమ్మవారే మాకు శక్తినిచ్చి ఆ శక్తి రూపంగానే మమ్మల్ని నడిపిస్తుందని మేము భావిస్తున్నాం. మేమేదో మా శక్తితో చేయడం లేదు, ఇది అమ్మవారి యొక్క దయ, ఆమె యొక్క శక్తి, ఆమె యొక్క అనుగ్రహంతో మేము ఈ రోపాటిని గత 4 జాతర నుండి నేను చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం, ఆశీస్సులు, ఆమె ఇచ్చినటువంటి శక్తి వలన మేము చేయగలుగుతాం. కొద్ది గంటల్లో కూడా కీలక తుది గంటకి మొత్తం అదే రాబోతుంది. ఏ విధంగా అనిపిస్తుంది? నిజంగా చెప్పాలంటే టైం దగ్గర పడుతున్న కొద్దీ ఆ అమ్మవారు వస్తున్నారు అనే సమయం వస్తున్న కొద్దీ మాలో గూస్ బంప్స్ అనేది ఒక గూస్ బంప్స్ వస్తాయి. ఆ అమ్మవారి శక్తి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆ పవర్ అనేది మా రూపాటి అందరిలోకి ప్రవేశించి అమ్మవారే మమ్మల్ని అందరినీ స్వయంగా దగ్గరుండి నడిపించి తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. అమ్మవారు మమ్మల్ని నుండి నెట్టుతున్నట్టు, మమ్మల్ని తీసుకుపోతున్నట్టు మాకు అటువంటి అనుభూతి కలుగుతుంది. చూసుకోవచ్చు ఇక్కడ కూడా రోపాటి స్పెషల్ గా మనం ఇక్కడ అన్ని చూసుకోవచ్చు. ఆ నెత్తి కూడా బ్లాక్ పెట్టుకుని మరికొద్ది సంబంధించి ఎర్రబొట్టు పెట్టుకొని ఉంటే ఏ విధంగా అనిపిస్తుంది? మాకు ఈ తల్లిని తీసుకురావడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. తల్లిని తీసుకొచ్చిన మాకే గూస్ బంప్స్ వస్తాయి. ఈ అదృష్టాన్ని దాదాపు మేము ఒక 12 నుండి చేస్తున్నా. ఈ అదృష్టం వచ్చి మాకు చాలా మాకు ప్రతి జాతర ఎక్స్పీరియన్స్ టైప్ అనిపిస్తుంది. మాకు ప్రతి జాతర ఒక కొత్త విధానం అనిపిస్తుంది. అమ్మవారిని తీసుకురావాలంటే మాకు అంత అదృష్టం కలిసి వచ్చిందంటే జాతర మిస్ అయితే మీకు ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇక మిస్ అవుతుంటే మిస్ అవుతుంది, అమ్మవారి మమ్మల్ని ఇక్కడ రప్పిస్తుంది అంతే.